సంవత్సరానికి కొత్త స్టాక్ తెచ్చినాం అబ్బా. అరే సెకండ్ హ్యాండ్ సైకిల్స్ అయినా కొనుక్కుందాం పోరా. అరే ఫస్ట్ హ్యాండ్ అన్నా సెకండ్ హ్యాండ్ అన్నా ఏది దొరుకుతుంది పోరా. అంటే సైకిల్స్ ఉన్నాయా? ఉన్నాయే 3 లాస్ట్. రేట్ చెప్పన్నా. రేట్ ఎంత? ఇది 5000, ఇది 10000, అది 18000. దానికి ఎందుకని అంత రేటు 5000? ఎందుకంటే దీనికి కొంచెం ఇట్లా మోడల్ ఉంటుంది. మోడల్ అన్న ఏమేమి ఫీచర్స్ ఉన్నాయన్నా? ఇది గేర్ ఉంది, ఇంకా పవర్ బ్రేక్స్ ఉన్నాయి అంతే. ఇప్పుడు మనం మామూలుగా గేర్ తీసేసి ఎంత వస్తుంది? గేర్ తీసేసి 15 వస్తుంది అన్న. ఓకే ఓకే. నేను ఇప్పుడు 15,000 ఇస్తా, ఇంకా 4,000 అవుతుంది. ఓకే వద్దు. ఎందుకన్నా? ఎందుకంటే అంటే అన్న బిజినెస్ లాస్ అవుతుందన్న, అందుకనే మేము ఇవ్వమన్నా. అన్న పైసలు తీసి పెడతా నేను, ఇది బయటికి తీసి పెట్టేసాయి. ఓకే అన్న నాకు 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 సైకిల్ ఆగు, ఫస్ట్ ఆయన తీస్తా. ఏ అన్న అది అయిపోయినాక ఏమో కానీ నాకు లేట్ అయిపోతుంది అన్న. అరే ఆగు నాయన, ఆయన తీయాలి. ఏందన్నా అందుకే లాస్ అయిపోతుంది. పైసలు ఇరా. ఆగు పైసలు కొంచెం అన్న తీసిన నచ్చితే తీసుకునేవా లేకపోతే లేదు అన్న. ఒకసారి ట్రయల్ చూస్తా, చూడండి ఒకసారి. అన్న టెస్ట్ డ్రైవ్ ఎందుకులే, పేమెంట్ చేస్తా. మళ్ళీ రిటర్న్ ఉంటుంది, ఒక 1 year గ్యారంటీ ఉంటుంది. ఓకే చెప్పనా ప్లీజ్ ప్లీజ్. ఓకే చెప్తున్నా. దీనికి బ్రేకులు ఉన్నాయి, మంచి బ్రేకులు ఉన్నాయి. చేను ఏమో ఉండదుగా. ఊడదు. ఓకే అన్న. అన్న అది అన్న లాస్ట్ 10,000 అన్న. ఇక తగ్గించి ఇవ్వాలి. సరే ఓకే ఇంకా తీసి బయటికి. ఓకే ఒకటే సపోర్ట్ అన్న. ఇప్పుడే పేమెంట్ అన్న. ఆయన ఫస్ట్ తీసుకున్నా అన్న. మీరు కదా తీసుకోవాల్సింది. ఆయన చెప్పింది కదా అన్న. సరే అన్న ఓకే చేసినాలే అన్న, ఎందుకు గొడవ. చెప్పనా 90101057 రూపేష్ చౌదరి. ఓకే అన్న పేమెంట్ చేయించినాను. ఓకే అన్న ఎంత అన్నారు ఇందాక? 15,000. నెంబర్ చెప్పండి అన్న. 90101057 బాబులాల్ చౌదరియా? భూపేష్ చౌదరియా? భూపేష్ చౌదరి వేసేసిన అన్న. చూడండి బ్రేకులు లేని సైకిల్ రిటర్న్ చేసి వస్తుంది. అరే అన్న ఏందన్నా అమ్మ వీడు బ్రేకులు లేని సైకిల్ ఇచ్చిన. బ్రేకులు చూడండి మీరే ఇగో ఆన్ చేసిన బ్రేకులు అన్న. ఏందన్నా ఈ బ్రేకులు పనిస్తున్నాను మీరే. సారీ అన్న, సారీ చెప్పాలి. నేను సర్వీసింగ్ చేయాలి అన్న, ప్లీజ్ అన్న. ఇప్పుడైతే సర్వీసింగ్ చేసావని ఇప్పుడు నన్ను వదిలేసా. సరే ఒక 10 minutes నాకు కావాల్సిందే. ఓకే అని నేను ఇప్పుడు ఇచ్చేసి వస్తా. అన్న ఇది ఏందన్నా బ్రేకులు లేని సైకిల్ ఇచ్చారు అన్న. సారీ అన్న. ఇప్పుడు ఇంకొక అన్న లేపండి ఫస్ట్ అయితే. అన్న చేయండి అన్న. నాకు ఒక 10 minutes ఆఫీస్ పోవాలి మేము అసలు. ఓకే అన్న. సార్ తింటాడు అన్న. పడ్డాడట్టు ఉంది. అబ్బా పాపం ఇప్పుడు బ్రేక్స్ అయితే తెలుసా అని. అన్న సైకిల్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు అరే ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు ఆ సైకిల్ చేద్దాం గాయస్. అన్న ఏందన్నా ఇంకా స్టార్ట్ చేయలే అన్న. సారీ అన్న, అది మర్చిపోయి అది చేసేసి. అన్న ఏందన్నా ఇది సరిగా చేసి ఇప్పుడు అయిపోతుంది అన్న. కొంచెం మంది చేయండి అన్న. ఓకే ఈయన వెయిట్ చేస్తా కానీ. అరే ఈ బ్రేకులు కింద పడ్డాడబ్బా. ఇదే చేస్తాను. తీసుకెళ్ళాను. బాగుందా? సైకిల్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫోన్ చేసి
పిలుస్తా. చేసినా చేయలేదా అన్న ఎప్పుడన్నా వేసిరా చేసినావు అన్న, బాగానే ఉంది. ఇప్పుడు కూడా బ్రేకులు వాళ్ళేది అనుకో అన్న నాకు ఉంటుంది నాకు ఇచ్చేసేయండి అయిపోతుంది ఓకే అన్న. అన్న ఇప్పుడు కూడా బ్రేక్ రిటర్న్ ఏమి లేవు అన్న, ఇప్పుడు ఏమి లేవు అన్న. సరే అన్న ఒకవేళ బ్రేకులు పడలేదు అనుకో ఏం Return లేదన్న. షాప్ మీద క్లోజ్ చేసి పడేసా చూసుకొని అరే అరే మంచిగా చేసిండ్రు అన్న. అయ్యో అవునురా అమ్మా. అవును, ఇగో చూడు మంచిగా పడుతుంది. అది ఓకని చెప్పాలకి అది ఓకని చెప్పాలి ఓకే అన్న, వెల్కమ్. స్టార్ట్ హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు రిషిమత్ 46. నేను ఇది పార్ట్ 2 తీసిన గైస్, ఎట్లుంటో కామెంట్ చేయండి. ఓకేనా గైస్? Subscribe కూడా చేయండి guys. సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థాంక్యూ ఫర్ వాచింగ్ బాయ్.